అందరికీ నమస్కారం. అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఆత్మీయుల సమ్మేళనం ఫోక్ ఫెస్టివల్ని మనం ఇవాళ నిర్వహించుకోబోతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాకారులందరికీ, అభిమానులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న ఫోక్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా జానపద గాయని గాయకులందరికీ, వారి అభిమానులకు మరియు సన్నిహితులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చిన్న కొంచెం సైడ్కి జరుగుతావా? సో ఫోక్ జాతర అంటే ఓరుగల్లులో చాలా ఇంపార్టెంట్. చాలామంది కళాకారులందరూ కూడా ఫోక్లో వెనకబడిపోయారు. సో దాన్ని మళ్ళీ మనం వెలికి తీయడానికి అంజలి మీడియా తరపున మనం ముందుకు వస్తున్నాము. సో చాలామంది కళాకారులు అయితే మన ముందుకి వచ్చేసారు. సో మనకి ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఫోక్ సాంగ్ని పాడడానికి సునీల్ గారు విచ్చేస్తున్నారు. సో వారికి ఒకసారి స్వాగతం, సుస్వాగతం చప్పట్లతో స్వాగతించుకుందాము. సునీల్ గారు ప్లీజ్. భాష రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు అంజలి మీడియా గ్రూప్ సంయుక్తంగా నిర్వహించబోతున్న ఓరుగల్లు జానపద దిగ్గజాలు, ఓరుగల్లు కళామతల్లి ముద్దుబిడ్డలు, కీర్తిశేషులు దీకొండ సారంగపాణి మరియు కూనమల్ల శంకర్ల గార్ల యాదిలో వారు స్వయంగా రచించి పాడినటువంటి ఆ పాటలకు నేటి తరానికి తెలియజెప్పడానికి, అసలు పల్లె పాట అంటే జానపదం, జనపదంగా పిలువబడే ఆ జానపదం కాస్త నేడు డీజే సౌండ్లలో బందీలుగా మారిపోయి స్పష్టమైనటువంటి మన తెలుగు పల్లె పదం కాస్త ముక్కలుగా విడదీయబడి పిల్లలకు, పెద్దలకు ఆ వచ్చిరాని ఒక సంగీతం అనే పేరు చెప్పి మరి విషపు ఒక సంస్కృతిని నాటుతున్న వేళ అంజలి మీడియా గ్రూప్ అసలైన పల్లె పదం అంటే పల్లె పాటకు పుట్టింది ఓరుగల్లు గడ్డ. ఆ ఓరుగల్లు గడ్డ పైన ఆ పల్లె పాటలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన జానపద దిగ్గజాలు ఓరుగల్లు గడ్డ ఆనిముత్యాలు, కీర్తిశేషులు దీకొండ సారంగపాణి గారు మరియు కూనమల్ల శంకర్ గారు. వీరి ఇరువురి యొక్క జీవన ప్రయాణం దాదాపుగా 3 నుంచి 4 దశాబ్దాలు ఆ ప్రయాణించిన వేళ వారి నోటి నుంచి, వారి కలం నుండి జారువాడిన ఆ పాటలన్నీ కూడా నేటి తరానికి, నేడు ప్రతి పాఠశాలలో అది ప్రభుత్వం అయినా, ప్రైవేట్ అయినా, ఆట అయినా, పాట అయినా, ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలనే ఒక గొప్ప సాహసమైన కార్యక్రమం అంజలి మీడియా గ్రూప్ తీసుకున్నది. ఆ కార్యక్రమంలో భాగంగానే కాళోజీ కళాక్షేత్రంలో ఫోక్ ఫెస్టివల్ జానపద జాతర అనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారి యొక్క ఆలోచన మేరకు, వారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ ఓరుగల్లు గడ్డపైన ఈ యొక్క ప్రాంతం నుండే మొదలు పెడతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళనం అంటే ఆనాడు వారితో ఉన్నటువంటి వారి సన్నిహితులు, వారితో స్వరం కలిపినటువంటి వారి యొక్క పాటలు వారికి కోరస్ ఇచ్చిన వారు, వారి సంగీతాన్ని అందించిన వారు, సంగీతం ట్రూప్లో ఉన్నవారు, ఆ సంగీతానికి మైకులు, సౌండ్స్ అందించిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క అభిమానులు అందరినీ కూడా ఈ వేదికపైకి పట్టుకొచ్చి ఈ వేదికపై నుండి వారి గొప్పతనాన్ని, వారి పాటల యొక్క పల్లె అసలైన సువాసనను ఈ యొక్క తరానికి తెలియజెప్పడానికి ఈరోజు మేము ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మేళనం కార్యక్రమంలో దాదాపుగా కూడా అందరూ పాల్గొంటూనే ఉన్నారు. ఈ మధ్యనే వారి కుటుంబ సభ్యులను కూడా కలుసుకోవడం జరిగింది. వారు సారంగపాణి గారు మన మధ్యలో లేకపోయినా కూడా వారు వందలాది పాటల రూపంలో ఇంకా సజీవంగానే మన మధ్యలో ఉన్నారు. శంకర్ గారు లేకపోయినా కూడా శంకర్ గారి పాటల రూపంలో మన మధ్యలో ఉన్నారు. నేటి తరానికి, వారి తరానికి మేము పడే బాధ ఒకటే.
ఆనాడు ఆ మియారు మాయారు గుర్రాల బండి ఎడబోయింది, మావో మంకయ్య పైలమురు ఎడబోయింది, కొండ కొన తిరిగేటి మామయ్య ఎడిపోయింది, ఎక్కడి ఈ తువ్వాల ఎక్కడిది, ఎక్కడిది ఈ పాట ఎక్కడిది, ఈ డీజే ఎక్కడిది? పిల్లలకు అర్థమవుతుందా? వచ్చిరాని భాష, వచ్చిరాని అర్థం లేని పదాలు, డబుల్ మీనింగ్ మాటలతోటి ఈనాడు ఇది జానపదమా, జనం పాడుకునే జనపదమా అనే ఒక్క బాధ కలుగుతూ ఉంది. ఆ బాధలోండి పుట్టిందే అంజలి మీడియా గ్రూప్ ఫోక్ ఫెస్టివల్. తెలంగాణ మొత్తం కూడా వారి పాటలను ప్రాచుర్యంలోకి మళ్ళీ తీసుకురావాలే. వారు రచించిన ప్రతి పాటను, ప్రతి మాటను ఇప్పుడున్న తరాన్ని తెలియజెప్పడానికి అవసరమైతే పుస్తకం రూపంలో కూడా ప్రచురించాలి, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎందుకంటే నా వయసు 40 సంవత్సరాలు దాటింది, వారు చనిపోయి 23 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే నా చిన్నతనంలో వారు చాలా గొప్పగా ఒక ఈ గడ్డపైనటువంటి తిరిగిన వ్యక్తి, పాడిన వ్యక్తి, రాసిన వ్యక్తి. దురదృష్టవశాత్తు అప్పుడే సినిమాల్లో చాలా హిట్ సాంగ్స్ పరంగా ముందుకు పోతున్న క్రమంలో మరి ప్రమాదవశాత్తు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది దీకొండ సారంగపాణి గారు. పాటలే తప్ప సొంత ఆస్తులు ఏం కూడబట్టుకోలేని కేవలం పాటనే తన జీవితంగా మలుచుకొని చివరి శ్వాస వరకు కూడా పాట కోసమే పోయిండు, పాట కోసమే అక్కడికి పోయిండు. పాటను పాడి తిరిగి వస్తుంటే ప్రమాదవశాత్తు మరణించిండు. అంటే ఆయన ఇంకా పాట రూపంలో ఇంకా మన మధ్యలో ఉన్నాడు. శంకర్ గారు కూడా అంతే, పాట కోసమే చివరి వరకు కూడా తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వారి చివరి శ్వాసంలో వదిలిళ్ళు. అలాంటి మహనీయులు ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే, ఓరుగల్లులో జానపదం పుట్టింది ఓరుగల్లు గడ్డపైనే. ఇలా ఎక్కడెక్కడో ఉత్తరాంధ్ర కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రాంతం కావచ్చు, ఎక్కడ ఎవరు పాడుకున్నా కూడా ఆ పాట పుట్టింది ఓరుగల్లు జానపదం నుంచే, జనపదం నుండే. ఎందుకంటే జనాలు తమ కష్టాన్ని మర్చిపోవడానికి, వారి యొక్క పనిని మర్చిపోవడానికి ఇష్టంగా పాడుకునే ఆ పల్లె పాటలే జనపదం, జానపదం. అలాంటి పాటలన్నీ కూడా సేకరించి ఆనాడు మరి వారు పాడిన ప్రతి పాట మాకు ఇంకా గుర్తు. మా చిన్నతనంలో ప్రతి పాఠశాలలో వీరి పాటలే అక్కడ సాంస్కృతిక సంబంధించిన కార్యక్రమాలు జరిగేటి. ప్రతి ఒక్క దాంట్లో ఆగస్టు 15 వచ్చింది, రిపబ్లిక్ డే జనవరి 26 వచ్చిందన్నా కూడా, లేదా స్కూల్ డే అన్నా కూడా వీరి పాటలే ఉండేది. చాలా చక్కగా పాడేది, చాలా చక్కగా నృత్యాలు చేసేది. ఆ ఎంకికట్టు పోయింది, ఆ పంచకట్టు పోయింది. ఇవన్నీ కూడా ఇప్పుడున్న పిల్లలు చెప్పాలి. ఇప్పుడున్న పిల్లలకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడున్న కొంతమంది గాయని గాయకులకు కూడా సారంగపాణి శంకర్ అంటే ఎవరో తెలియదు కూడా. తెలియకపోవడంలో ఆశ్చర్యం కూడా లేదు. ఎందుకంటే వారి ఆలోచన మొత్తం కూడా మేము పాడిన పాట యూట్యూబ్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మేము పాడిన పాట మా ఇన్స్టా పేజీలో ఎంతమంది చూసిననే ఆలోచన ఉంది తప్ప, మరి మేము పాడిన పాట వల్ల, మేము తీసుకున్నటువంటి ఆ సాహిత్యం వల్ల ఎంతమందికి నష్టపోతున్న విషయం మాత్రం అర్థం కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క పాటలు వారి గొప్పతనం ఇప్పుడున్న తరానికి తెలియజేయాల్సిందే. వారితో గొంతులో గొంతు కలిపి పాడిన వాళ్ళు ఉన్నారు, వారితో సహచర్య తిరిగిన వారు ఇక్కడ వాసుదేవరెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది ప్రముఖులు మన మధ్యలో జాయిన్ కాబోతున్నారు. ఇలా ప్రతి ఒక్కరి ఆలోచనను, వారి అనుభవాలను అన్నీ కూడా ఈ వేదికపై నుండి ఆత్మీయ సమ్మేళనం రూపంలో మనం అందరి ముందు తీసుకుపోతుంది అందరి టీవీ అంజలి మీడియా గ్రూప్, తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ హరికృష్ణ గారి ఆశీస్సులతో. కాబట్టి ఎవరైనా కూడా ఒక చక్కని పల్లెపాట పాడండి, ఒక చక్కని మాట మాట్లాడండి. రేపు కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించబోయే ఫోక్ ఫెస్టివల్లో కూడా వారి పాటలే అక్కడ నృత్యాలుగా మన ముందు కనపడాలి. వారి రచించినటువంటి ఆ పాటలే వీరి నోటి నుండి స్వరాలుగా బయటికి రావాలి. అదే మా తాపత్రయం, అదే మా ప్రయత్నం. కాబట్టి మా అన్వేషణలో మా దొరికేటువంటి ఈ పల్లె పాటలో సంబంధించిన ఏ పల్లెకాడు కానీ, ఏ పల్లె సంబంధించిన ఆ యొక్క పిల్లలు కానీ అందరూ కూడా మేము ఈ వేదికపై ఆహ్వానం పలుకుతున్నాం. తెలంగాణ కాదు, మన నుంచి విడిపోయిన, మన యొక్క కుటుంబం నుంచి విడిపోయిన ఇంకో ముక్క పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా 2 రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రస్థానం కొనసాగించబోతూ ఉంది అందరి టీవీ అంజలి మీడియా గ్రూప్. కాబట్టి ఈ కార్యక్రమం సంబంధించి మనం ప్రారంభించుకునే ముందు ఈ కార్యక్రమానికి ఇంకా చాలామంది మనకు మధ్యలో జాయిన్ కాబోతున్నారు. అంజలి మీడియా గ్రూప్ సంబంధించి మా గౌరవాధ్యక్షులు సోదరులు, తెలంగాణ నాటక రాష్ట్ర సమాఖ్య అధ్యక్షులు శ్రీ
ఆకుల సదానందం గారిని వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాను. సాంస్కృతిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే బాబర్ గారు, సో వారు కూడా మన మధ్యలో జాయిన్ కాబోతూ ఉన్నారు. సాంస్కృతిక శాఖ 66 డివిజన్ల అధ్యక్షులు గూడూరు బాలాజీ గారు, నాడు సారంగపాణి గారితోటి మరి వారి యొక్క సమకాలికులు వారితో కలిసి పాడి వారి సంబంధించిన ప్రధాన వాసుదేవరెడ్డి గారు కూడా వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాను. ఇప్పుడే విచ్చేసినట్టు ఇమ్మాన్యుయల్ గారు కూడా వేదికపైకి రావాల్సిన కోరుతాను. ఈ కార్యక్రమం సంబంధించిన ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తడకపల్ల వాణిశ్రీ గారిని, ప్రోగ్రామ్ హెడ్ నాగజ్యోతి గారిని, సో తర్వాత అంజలి మీడియా సంబంధించిన గ్రూప్ కుటుంబ సభ్యులందరూ కూడా వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాను. కార్యక్రమం ఉద్దేశం ఒకటే, నేటి తరానికి నాటి వారిని, వారి పాటలను, వారి గొప్పతనాన్ని ఇప్పుడున్నవారు ప్రతి ఒక్కరికి తెలియజెప్పడానికే అంజలి మీడియా ప్రయత్నం. ఈ ప్రయత్నంలో అందరూ కూడా మరి అంజలి మీడియా యొక్క సంకల్పాన్ని ఆశీర్వదించి సారంగపాణి గారు, శంకర్ గారు అందరూ కూడా సో వారి యొక్క పాటలను ప్రతి ఒక్కరు కూడా తీసుకొని కాలేజీ కళాశాలను నిర్వహించేటువంటి ఆ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఎలాంటి రుసుము కానీ ఎంట్రీ ఫీజు కానీ ఎలాంటి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు. అసలైన జానపదం అంటే ఏంటనేది ఎవరికి ఏ పాటలు కావాలన్నా కూడా మేము ఇస్తాము. శంకర్ గారి, సారంగపాణి గారి, శంకర్ గారి గురించి, సారంగపాణి గారి గురించి మన పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు ఒక మాట చెప్పారు. కేవలము నా పాటలు, నా సినిమాలు హిట్ అయినాయి అంటే అది శంకర్ గారి పాట వల్లనే అని చెప్పిండ్రు. బండినక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు అయిపోతావు కొడుకో అని పాడింది శంకర్ గారే. వారు స్వయంగా గుర్తు చేసిళ్ళు. మా కంపెనీకి జీతాలు పెరిగినాయని చెప్పింది కూడా శంకర్ గారే. అంటే నారాయణమూర్తి గారు వారితో ఉన్న అనుభవాలు ప్రతి ఒక్కటి పంచుకున్నారు. రావే వయ్యారి రాసగుమ్మడి అనే పాట పిట్టలదొర సినిమాలో సానా యాదిరెడ్డి గారు పెట్టుకొని ఆ సినిమాను హిట్ కావడానికి 2 పాటలు కూడా ముఖ్యమని చెప్పి స్వయంగా నాతో చెప్పడం జరిగింది. అంటే మన ఓరుగల్లు జానపద దిగ్గజాలు, ఆనిముత్యాలు వీరు ఎవరు అనేది చాలా వరకు నేటి తరానికి తెలియదు కాబట్టి తెలియజెప్పాలని చెప్పి మా ప్రయత్నాన్ని కొనసాగింపులో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్దేశించి ముందుగా ఉమ్మడి జిల్లా మా సాంస్కృతిక శాఖ అధ్యక్షులు సోదరులు తాళ సునీల్ గారిని కార్యక్రమం కొనసాగించాల్సిగా కోరుతా ఉన్నాను. ఓరుగల్లు నడిగడ్డ మీద జానపదానికి 2 కళ్ళు అయినటువంటి శంకరన్న, సారంగపాణన్న యొక్క యాదిలో వారు ఆనాడు ఆలపించి ప్రపంచానికి మన తెలంగాణ జానపదాన్ని, మన బాణిని వినిపించినటువంటి గొప్పతనాన్ని ఈ తరం వాళ్ళకి అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో మరి ఏటీవీ అందరి టీవీ ఆధ్వర్యంలో మరి కామశెట్టి రాజన్న గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే అందరూ వాళ్ళు ఎమ్మటి తిరగడమో వాళ్ళను అనుకరించడమో జరిగింది. కానీ వాళ్ళు పోయిన తర్వాత మర్చిపోయిన అందరూ ఇప్పుడు ఏవైతే యూట్యూబ్లలో డీజే సాంగ్స్ వస్తున్నాయో వాటినే జానపదం అనేటువంటి కాడికి మరి మన యొక్క జానపదం వెళ్ళిపోయింది. కాబట్టి అది జానపదం కాదు. జానపదం అంటే ఇది శంకర్, సారంగపాణన్న మరి ఆనాడు ఆలపించిన గేయాలు ఈరోజు జనం నుండి వచ్చిన గేయాలు అవి. ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసి గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దింది జానపదం. కాబట్టి అది జానపదం కాదు. కేవలం డబ్బులు సంపాదించడం కోసం, వాళ్ళ యొక్క ఇమేజ్ పెంచుకోవడం కోసం, ఆ డీజేలలో డ్యాన్సులు చేయడం కోసం మాత్రమే అవి పనిచేస్తే కానీ అవి జానపదం అనబడదు. అసలైన జానపదం మరి మన శంకరన్న, సారంగపాణన్న ఆలపించిన పాటలే జానపదం పుట్టిందే మన ఊరుగల్ల. అందుకోసమే ఎంతని చెప్పుదు నీ చరితను పదమో జానపదము, శ్రమజీవుల చెమట సుక్కల జారెను నీ పదము. ఎంతని చెప్పుదు నీ చరితను పదమో జానపదము, శ్రమజీవుల చెమట సుక్కల జారెను నీ పదము. పల్లె తల్లి ఒడిల నీవు పురుడు పోసుకున్నవమ్మ
తిరిగినవమ్మ ఒడివడిగా అడుగులు వేస్తూ నరుగులిలో తిరిగినవమ్మ చదువు సంధ్యలేని వాళ్లకు సహజంగా దొరికినవమ్మ పని భారం తరిమి వేయుటకు పాటగారు పొందినవమ్మ ఎంతని చెప్పుదు నీ చరితను పదమో జానపదము శ్రమజీవుల చెమట సుక్కల జారెను నీ పదము తేనెలొలికే తెలుగుల వెలుగై అక్షరాల దిద్దుకున్నవో తెలంగాణ భాష యాసను నలుదిక్కుల చాటినవో పద్యాలతో గడ వరకు కాలాన్ని గడిపినవో కలం కాగితాలతోటి కన్నీళ్లను పంచుకున్నవో ఎంతని చెప్పుదు నీ చరితను పదమో జానపదము శ్రమజీవుల చెమట సుక్కల జారెను నీ పదము బీడుబడ్డ నేలకు సినుకై ఆడుతున్న కాముడాటవో ఆకాశాన్ని నేలకు దించ వేడుకున్న కప్ప తల్లివో ఇసిరిగొట్ట ముసురువానలో ఏటికాడ నాటు పాటవో కడుపు నింపే కల్లం గింజల పొత్తి రాసి పొలికేకలువో ఎంతని చెప్పుదు నీ చరితను పదమో జానపదము శ్రమజీవుల చెమట సుక్కల జారెను నీ పదము అమ్మ పాడే జోల పాటవై కునుకులేక సాగినవో నిండు జాబిలమ్మని రమ్మని అమ్మ పెట్టె గోరు ముద్దవో మండిపడే ఎండల సెట్టున కూసినట్టి కోయిలమ్మవో కోతకాడ మోతకాడ అలుపు తీరే ఆట పాటవో ఎంతని చెప్పుదు నీ చరితను పదమో జానపదము శ్రమజీవుల చెమట సుక్కల జారెను నీ పదము వడివడిగా శంకరన్నతో అడుగులనే వేసినవో సారంగా పానివై పల్లెలను తాకినవో పల్లె జనం మేలుకొనుటకై తూటలాంటి పాటవైనవో గలం విప్పి గర్జించే గద్దరన్న ఆట పాటవో ఎంతని చెప్పుదు నీ చరితను పదమో జానపదము శ్రమజీవుల చెమట సుక్కల జారెను నీ పదము శ్రమజీవుల చెమట సుక్కల జారెను నీ పదము మరి జానపదం అంటే ఇది చాలామందికి తెలియక డీజే సాంగ్స్ని జానపదం అనేటువంటి సంస్కృతి వస్తూ ఉంది కాబట్టి అటువంటి సంస్కృతిని పారదోలే విధంగా ఊరుగల్లు పోరుగల్ నుంచే ఈ యొక్క ప్రభంజనాన్ని జానపదాల ప్రభంజనాన్ని శంకరన్న సారంగపాన ఇచ్చినటువంటి ఆసియాబాద్లో మేమంతా కూడా పాలుపంచుకొని జానపదాన్ని బతికించడం కోసం జానపదాన్ని ప్రపంచానికి మరోమారు తెలియజేయడం కోసం అందరి టీవీ ఆధ్వర్యంలో మరి నిర్వహించబోయేటువంటి 10వ తారీఖు నాడు మన కాళోజీ కళాక్షేత్రం జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్క కళాకారుడు ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరి టీవీ కామశెట్టి రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలతో థ్యాంక్ యూ సునీల్. తమ్ముడు సునీల్ సారథిలో మంచి కళాకారులు, రచయిత, గాయకులు చాలా కష్టపడి ఒక మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి. నేను చూస్తున్న దాదాపుగా ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా కూడా ఎప్పుడు కూడా అదే నెమ్మది, అదే విధంగా ఎందరికో ఆదర్శమైనటువంటి వ్యక్తి సునీల్. సో పల్లె పాటలకు పట్టాభిషేకం అంటే ఒక కార్యక్రమం చేయడము, వచ్చిన వారికి మనం ఒక మెమోంటో ఇవ్వడము, ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించడం కాదు. ఆ పల్లె పాటల గొప్పతనాన్ని దశ దిశల నలుమూలల వ్యాపింపజేయాలంటే ఏం చేయాలి అన్న వచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నాడు ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్క పాఠశాలలో బాలానందం కార్యక్రమం ఉండేదో, ఆ బాలానందంలో ముఖ్యంగా పిల్లల యొక్క ఆ యొక్క 5 రోజులు 6 రోజులు 5 రోజులు చదివిన చదువుతో పాటు ముఖ్యమైన కల్చరల్ సాంస్కృతిక అంశాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉండేది. కానీ నేడు ఆ బాలానందం మాయమైపోయింది. ఇంటికి పోయిన తర్వాత చేతికి సెల్ ఫోన్ వచ్చింది. ఇంట్లో తల్లికి తండ్రుల మధ్యన పిల్లలకు దూరం పెరిగింది. హాస్టల్ బతుకులు అయిపోయినాయి. రెసిడెన్సీలో పడి పిల్లలు జీవితాన్ని ముందుకు తీసుకుపోయే హడావుల్లో పడి తల్లిదండ్రులు వాళ్ళకు మధ్యన అంతర్యాలు విరిగిపోయినాయి. సోషల్ మీడియా ఇన్స్టాగ్రాములో పిల్లలు బందీలు అయిపోయిళ్ళు. ఇంటికి వస్తే తల్లి చేతిలో ఒక సెల్లు, తండ్రి చేతిలో ఒక సెల్లు,
పిల్లల చేతిలో చెరొక్క చేతిలో సెల్లు, ఇద్దరుంటే ఒకటి, ఇద్దరు ఉన్న చోట ఒక్క సెల్ అయితే ఇక్కడ లేదు నాకు తెలిసి. ఎందుకంటే స్టార్టింగ్లో ఉండే కొంత వాళ్ళు కొట్టుకుంటాలని చెప్పి కొట్టుకున్నందుకు కూడా కాదు వాళ్ళు కొరిచేది కొందరు తల్లిదండ్రులు. నేను చూసిన ప్రత్యక్షంగా వాళ్ళు సెల్ ఫోన్ చూస్తుంటే వీళ్ళు కొట్టుకుంటే వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పేసి వీళ్ళకి కూడా చెరొక సెల్ ఫోన్ ఇచ్చేసిళ్ళు. అంటే మనమే ఒక విషయాన్ని వీళ్ళకి ఎక్కిస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది అంటే బాలానందం కార్యక్రమం ద్వారా ఏ శంకర్ సారంగపాణి గారులు అయితే ఆనాటి పాటలను మనం పాడుకొని ఆడుకున్నామో అదే పాటలను మళ్ళీ అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ పరంగా తీసుకుపోవడానికి మళ్ళీ బాలానందం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉంది అంజలి మీడియాకు సాంస్కృతిక శాఖ అండ్ అందర్ టీవీ. కాబట్టి మీ పిల్లలకు వీలైతే మంచి మాటలు నేను చెప్పను కానీ వాళ్ళు చెడు సంబంధించిన ఏం తీసుకుంటో చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భావిస్తూ ఈ ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కళావందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సంబంధించి మరి వారితో పాటు సహచర తర్వాత వారి సమకాలికులు శ్రీ వాసుదేవరెడ్డి గారిని మరి వారితో ఉన్న అనుభవాన్ని పంచుకొని వారి ఆలోచనను మళ్ళీ పాటల రూపంలో అన్నీ కూడా మీ ముందు తీసుకురావాలని కోరుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నాను. అమర గాయకులు శంకర్ సారంగపాణి గారు నేను 86లో చిలకలూరుపేటకు జానపద గేయాల పోటీకి పోయినప్పుడు అక్కడ పరిచయం అయ్యారు. అలాగనే అప్పుడు కొత్తవాడలో ఉన్న రైజింగ్ సన్కు స్కూల్ డేకి వచ్చారు వాళ్ళు. అప్పటి నుంచి పరిచయం. దాదాపు పిట్టెద్దుల చిత్రంలో తను రావే వయ్యారి రాసగుమ్మడి ఈ పిట్టల ధర అంటూ ఆ పాట అతను పాడితే నేను అందులో టైటిల్ సాంగ్ రాశాను. అలా పరిచయం. అలీని కోట శ్రీనివాసరావు గారిని ఇక్కడ తీసుకొచ్చాం కూడా 100 రోజుల సందర్భంగా వెంకటేష్తో షీల్డ్ కూడా తీసుకున్నాను. అది తూటలు లేని తుపాకి వట్టి మాటలతోనే కోటలు గట్టి పూట పూటకు షాటెడి గింజలకు ఏటేట తిరిగే బాటసారిని మాటలకే మోకుబేరుని కూటికి లేని కుచేలుని మాటలకే నవాబుని పూటకు లేని గరీబుని నేనే వెంకట్రావుని నేనే పిట్టల దొరని అవ్వ ఒక పైసయ్యి అయ్యా జరగాసం పోయి తానే తందనానా ధిమి ధిమి రాజా వందనానా. ఆ పాట రాయడం జరిగింది కానీ పాడడం నాకు అవకాశం ఇవ్వలేదు సానా యాదిరెడ్డి గారు. దాన్ని నాగూరు బాబు వాడారు. 100 రోజుల సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసాం కళ్యాణ ఫంక్షన్ హాల్లో. మరి అట్లా కూడా పరిచయమే. సారంగపాణి గారితో దాదాపు 190 ఆడియో క్యాసెట్లకు పాల్గొన్నాను. ఇక 40 ఏళ్ళ పరిచయంలో మరి వారు వాడిన పాటే పాడదాం. ఏలో ఉయ్యాలో తందనే తానా ఏలో ఏలేలో తందనే తానా ఏలో ఉయ్యాలో తందనే తానా ఏలో ఏలేలో తందనే తానా. మాట గలిసే మనసు గలిసే మాట గలిసే మనసు గలిసే చేయి బట్టవే రాజమ్మ సేనుకు బోదాం చేయి బట్టవే రాజమ్మ సేనుకు బోదాం. ఏలో ఏలేలో తందనతానా ఏలో ఏలేలో తందనతానా ఏలో ఉయ్యాలో తందనతానా ఏలో ఏలేలో తందనతానా. భామ వయ్యారి భామ భామ సత్య భామ భామ వయ్యారి భామ భామ చందమామ. పండగ పూట పట్టు సీరే తెస్తా పండగ పూట పట్టు సీరే తెస్తా కట్టు కట్టవే రాజమ్మ కన్ను సెదరా కట్టు కట్టవే రాజమ్మ కన్ను సెదరా. రంగు రంగుల రైకెలు తెస్తా రంగు రంగుల రైకెలు తెస్తా తొడుగు తొడగవే రాజమ్మ తొక్కులాడకే తొడుగు తొడగవే రాజమ్మ తొక్కులాడకే. ఏలో ఏలేలో తందనతానా ఏలో ఏలేలో తందనతానా ఏలో ఉయ్యాలో
వయ్యారి భామ భామ సత్యభామ భామ వయ్యారి భామ భామ సత్యభామ మురుసుకుంటూ నీకు ముక్కెర తెస్తా మురుసుకుంటూ నీకు ముక్కెర తెస్తా ముక్కెరెట్టుకో రాజమ్మ ముక్కుకు అందం ముక్కెరెట్టుకో రాజమ్మ ముక్కుకు అందం కంటికి ఇంపైన కమ్మలు తెస్తా కంటికి ఇంపైన కమ్మలు తెస్తా కమ్మలెట్టుకో రాజమ్మ కస్సు మనకే కమ్మలెట్టుకో రాజమ్మ కస్సు మనకే ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తాన హై హై ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తాన భామ వయ్యారి భామ భామ సత్యభామ భామ వయ్యారి భామ భామ సత్యభామ గరగర సప్పుల్లా గాజులు తెస్తా గరగర సప్పుల్లా గాజులు తెస్తా గాజులేసుకో రాజమ్మ మోజులు తీరా గాజులేసుకో రాజమ్మ మోజులు తీరా ధనము వద్దు నీ గుణము కావాలి కులము లేదు మనం కూడి ఉండాలి పల్లె మన తల్లి పల్లె మన ఇల్లు పల్లె మన తల్లి పల్లె మన ఇల్లు ఈ పల్లె మన పల్లె రే పల్లె మాట గలిసే మనసు గలిసే మాట గలిసే మనసు గలిసే చేయి బట్టవే రాజమ్మ సేనుకు పోదాం చేయి బట్టవే రాజమ్మ సేనుకు పోదాం ఏలో ఏలాలో తందన తాన ఏలో ఏలేలో తందన తాన ఏలో ఉయ్యాలో తందన తాన ఏలో ఏలేలో తందన తాన తందనే తాన హై తందనే తాన హై తందనే తాన అప్పుడు దేవరథ బృందంలో ఒకటే బృందం ఉన్నది అప్పుడు శంకర్ సారంగపాణి ఆస్థాన గాయకులు టీవీ ప్రోగ్రాం అయినాక కొంచెం పొరపచ్చాలు వచ్చాయి వచ్చినాక అందులో తుమ్మ రవీందర్ విడిపోయాడు 88లో వరంగల్ నృత్య అకాడమీ పెట్టాడు దానికి దేవరథ గారు ఉండి సారంగపాణి నువ్వు వాడద్దు వాళ్ళకన్నాడు అప్పుడు నేను ఎంటర్ అయినా 88లో వరంగల్ నృత్య అకాడమీకి నేను సింగర్ ఇద్దరికి కూడా పొరపచ్చాలు వచ్చి శంకర్ నాకు కోరస్ ఇచ్చేది నృత్య నాటికలకు కూడా టీవీలో ప్రోగ్రాం ఎప్పుడైతే చేసినారో కొంచెం నేను ముందుంటా డాన్సులా అని చెప్పి కొంచెం పొరపచ్చాలు వచ్చినాయి ఇక దాదాపు తుమ్మ రవీందర్ విడిపోయాక 90లో నెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఆయన ఇప్పుడు సినిమాకు డైరెక్టర్ అయిండు ఆ సినిమాలో ఆయన దానిలో కూడా ఒక పాట కూడా తీసుకున్నాడు నా పాట గీతామాధురి పడింది మన మధుప్రియ డ్యాన్స్ చేసింది ద బెల్స్ అనే సినిమా ఏది బాహుబలికి ముందు వచ్చింది అందులో నేను గుడ్డి సింగర్గా నటించాను ఆయన నెల్లుట ప్రవీణ్ చందర్ స్రవంతి కళాని గీతను పెట్టిండు 90లో ఇక దేవరథ ఉండి సారంగపాణి వీడు మళ్ళా ప్రోగ్రాం పెట్టిండు వేరే సంస్థ పాడద్దు నా దగ్గరికి వచ్చిండు ఎవరు నేను రవీందర్ వాడుతున్నా సారంగపాణి దేవరథకే ఇక తర్వాత ఏమైంది అంటే ఇంతలా ఆయన శ్రవణ కళాని పాడుతున్నా శంకర్ వచ్చి నాకు కోరస్ ఇచ్చేది దాని తర్వాత ఏమైంది పరమేశ్వర్ ఇక్కడనే ఉంటాడు ఆయన డ్యాన్స్ మాస్టరే ప్రియదర్శిని స్కూల్లో పెట్టిండు అయితే చిలుకలపేటకు 86 నుంచి కళాకారులు పోయేది డ్యాన్స్ అయితే భ్రమరాంబ ఏం చేసింది కదా అంటే మేడం కృష్ణకాలనీ ఉంటుంది ఆమె దగ్గర నేను 86లో కూచిపూడి కూడా నేర్చుకున్నా సంగీతం పీతాంబర సార్ ఉండే 86లో ఒకడే 6 నెలలు పోయినా అంతే ఇక ఏమైంది కదా అంటే పాడద్దు అని మళ్ళీ దేవరథ ఆజ్ఞ ఇక పాడలేని తర్వాత మళ్ళా ఇక నేను పాడని నృత్య అకాడమీ లేదు వరంగల్లో వెంపటి నాగేశ్వరి మేడం కూడా పాడిన పోటీలకే ఎక్కువ అయితే ఓసారి చిలుకూరుపేటకు నేను వాడా అన్నాడు సారంగపాణి అప్పుడు తుమ్మ రవీందర్ నన్ను తీసుకుపోయాడుగా 20 పాటలు అయితే మన తీర సమయానికి మళ్ళీ సారంగపాణి వచ్చి నాకు కోరస ఇచ్చిండుగా మెయిన్ సింగర్గా వాదేరుడికి నేను కోరస్ ఇస్తా అని కోరస్ ఇచ్చిండు 94లో అంటే వారి పరిచయం మాకు
దాదాపు 194 క్యాసెట్లు అమృతవాణి, సెంచరీ, విపంచి ఇవన్నీ స్టూడియోలు. అందులో మన సార్ కూడా ఈ అంజలి వాళ్ళు కూడా క్యాసెట్ తీసిండ్రు, మేమే కోరసు పోయేది. అట్లా మాకు చాలా పరిచయం చనిపోయే వరకు కూడా. శంకర్ సారంగపాణి అంటే మొత్తం మా క్లోజ్గా సమకాలికులుగా సేవలు అందడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరొక్కరన్నా బాలాజీ గారు, తర్వాత మళ్ళీ నేను వాడతా రండి. ఏం పాడతారు? ఏం పాడతారు? మాట్లాడండి ఇద్దరు పాడదు. హలో, సారంగపాణి శంకర్ గారు వారి ఆత్మీయులని కాదు కావచ్చు, కానీ పరిచయాలు మాత్రం ఉండేది. నాతోటి పానన్న, నేను అప్పుడు జనగాంలో ఉన్నాను ఉద్యోగరీత్యా. నేను పుట్టి పెరిగిందంతా వరంగల్లే, కానీ ఉద్యోగరీత్యా జనగాంలో ఉండేది. అప్పుడు మేము జనగాంలో విక్టరీ ఆడియోస్ అని ఉండే, లక్ష్మణ్ గారు వారి పేరు. వారు 2 క్యాసెట్లు తీశారు, పానన్నతోటి పాడిచ్చేది. నేను ఆల్రెడీ అక్కడ మ్యూజికల్ నైట్లు చేసేది, ఆర్కెస్ట్రా ప్రోగ్రాం నిర్వహించేది. అట్లా పానన్న కూడా నాకు పరిచయమే, ఇక్కడ వరంగల్లోనే పరిచయము. అక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా అన్న ఇట్లనే ఇక్కడ జాబ్ చేస్తున్నా అంటే సరే అని నన్ను అమృతవాణి స్టూడియో ఉండేది సికింద్రాబాద్లో, ఎదురుగానే స్టేషన్ ఎదురుగా ఒక దగ్గరే ఉంటుంది, అక్కడికి రమ్మని చెప్పేవారు. మా క్యాసెట్లు జనగాంలో ఉన్న విక్టరీ ఆడియోస్ క్యాసెట్లో నేను ఒక సాంగ్ వాడాను. పానన్న మెయిన్ సింగర్ ఆయన. ఎందుకంటే మార్కెట్ కావాలి కదా, క్యాసెట్ మార్కెట్ కావాలంటే మంచి సింగరు, పేరున్న సింగరే పాడాలి. అప్పుడు పానన్న మంచి ఊపులో ఉన్నారు, మంచి ఆయన పేరు చెప్తే చాలు క్యాసెట్లు బ్రహ్మాండంగా అమ్ముడయ్యేది. అట్లా వారు మెయిన్ సింగర్గా వాడు ఉండేది. నేను ఒక పాట మాత్రం నేను పాడేది దాంట్లో. ఆ విధంగా కొన్ని క్యాసెట్లు జరిగినాయి. తర్వాత నేను ఉత్త ఖాళీగా ఉన్నా అన్న నేను మరి అంటే, అన్న తమ్ముడు నువ్వు రా, నీకు ఎందుకు ఏం పర్లేదు, మాతోటి నువ్వు వాడదు అని చెప్పి నన్ను మన కోరస్లా మెయిన్ సింగర్ ఇవ్వకున్నా కూడా కోరస్గా నన్ను తీసుకుపోయేది. కాకతీయ కరెక్ట్గా అక్కడికి 7 గంటల వరకు వచ్చేది అప్పుడు జనగాంకు. నేను కూడా అదే దాంట్లో ఎక్కేది. వీళ్ళు 3వ నంబర్ డబ్బాలో ఎక్కేది అన్న, ఇంజన్ నుంచి 3వ డబ్బా అన్నట్టు. అప్పుడు ఫోన్లు ఇట్లా లేవు కదా, 3వ నంబర్ డబ్బాలో ఎక్కుతామన్నా, మీరు అదే ఎక్కుండే అంటే నేను కూడా అదే అక్కడికి వచ్చేసరికి సరిగ్గా వాళ్ళు వచ్చేది. వాసుదేవరెడ్డి అన్న ఉండేది అప్పుడు, వాళ్ళు కూడా పాడేది, నేను కూడా కోరస్గా పాడేది. అన్న అంటే అంత ప్రేమగా ఉండేవాడు అన్నట్టు, చాలా మంచి మనసు ఆయనతో. అదే ఆ విధంగా కొన్ని రోజులు అట్లా చేసినాం. తర్వాత ఇక ఉద్యోగరీత్యా మళ్ళీ వేరే దగ్గరికి నేను ట్రాన్స్ఫర్ అయినా. ఆయనతోటి పాడిన క్యాసెట్లు కూడా ఉన్నాయి, జనగాంలో ఉన్నాయి. నిన్ననే మాట్లాడిన వారితోటి. అయితే వాళ్ళు ఈరోజు రాలేకపోయారు. 10వ తారీఖు నాడు మాత్రం తప్పకుండా వస్తారు చెప్పాను నేను. జనగాంలో అన్నతోటి 4-5 క్యాసెట్లు తీసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా వస్తారు ఆ రోజు. నేను కూడా ఆ రోజు పానన్న పాడిన పాటలు పాడతాను, 1-2 తప్పకుండా. ఇప్పుడంటే పాడలేకపోతున్నాను, తప్పకుండా ఆ రోజు 10వ తారీఖు నాడు మాత్రం పాడతా. థ్యాంక్ యూ మీరందరూ విన్నందుకు. అన్నతోటి నాకు అటువంటి అనుబంధం ఉంది. థ్యాంక్ యూ. ఇది సేకరణ పాట. సేకరణ పాట అంటే పల్లెటూరులో శ్రమజీవులు అల్లుకొని పాడుతుంటారు. అందులో పల్లవి చరణం అంటూ ఉండదు, మొత్తం ఒక తీరే ఉంటుంది. అది ఎప్పటికీ సారంగపాణి గారు పాడేది. క్యాసెట్ కూడా తీసారు, రాజమండ్రి రాజకుమార్ అని 86లో. సూరు సూరు తిరిగి సుట్టాకు తెచ్చితే పోవాకు లేదాని పొడువత్తడక్క. సూరు సూరు తిరిగి సుట్టాకు తెచ్చితే పోవాకు లేదాని పొడువత్తడక్క. వాణ్ణి నేనేమన్నా వానయ్య సొమ్మేమన్నదిన్ననా, వాణ్ణి నేనేమన్ననా వానయ్య సొమ్మేమన్నదిన్ననా.
తాడు తాడు తిరిగిపోతాడు కల్దెత్త నీళ్ళ కళ్ళని నీల్గుతాడవ్వో నీల్గుతాడవ్వ తాడు తాడు తిరిగిపోతాడు కల్దెత్త నీళ్ళ కళ్ళని నీల్గుతాడవ్వో నీల్గుతాడవ్వ వాణ్ణి నేనేమన్ననా వానయ్య సొమ్మి మన్నదిన్ననా వాణ్ణి నేనేమన్ననా వానయ్య సొమ్మి మన్నదిన్ననా పల్లె పల్లె తిరిగి పట్టు పంచే నేపిస్తే నరికట్టు కందదాని నరకత్తాడవ్వో నరకత్తాడవ్వ పల్లె పల్లె తిరిగి పట్టు పంచే నేపిస్తే నరికట్టు కందదాని నరకత్తాడవ్వో నరకత్తాడవ్వ వాణ్ణి నేనేమన్ననా వానయ్య సొమ్మి మన్నదిన్ననా వాణ్ణి నేనేమన్ననా వానయ్య సొమ్మి మన్నదిన్ననా కూలి నాలి చేసి కూరంటూనే చేస్తే కోడి కూరేదంటూ కొట్టత్తాడవ్వో కొట్టత్తాడవ్వ కూలి నాలి చేసి కూరంటూనే చేస్తే కోడి కూరేదంటూ కొట్టత్తాడవ్వో కొట్టత్తాడవ్వ వాణ్ణి నేనేమన్ననా వానయ్య సొమ్మి మన్నదిన్ననా వాణ్ణి నేనేమన్ననా వానయ్య సొమ్మి మన్నదిన్ననా వానయ్య సొమ్మి మన్నదిన్ననా వానయ్య సొమ్మి మన్నదిన్ననా అది సేకరణ పాట. అది సేకరణ పాట అంటే మనం రాసిన పాటల్లో పల్లవి అనుపల్లవి చరణం ఇవన్నీ ఉంటాయి, అందులో ఉండవు. ఏమో ఇమానియల్ గారు దా వారి యాదిని పంచుకో. అయితే 2 నిమిషాల తర్వాత ఇమానియలు మరి ఇంకా నా గురించి అంటే నేను 86లో వరకట్నం మీద రాసి అక్కడికి చిలకలూరిపేట పోయినా. వావో నేనొక్కదాన్ని అయితే ఇది బావోనే చిన్నదాన్ని బండిలో నేనొక్కదాన్ని ఇక నేను నీ అవయి బావేంది ఒక్కదాన్ని అది అని చెప్పి కట్నం మీద వావో నేనొక్కదాన్ని నేనెల్ల మీ అల్లు నింటికి కట్నాలు దేకుంటే కైమ కైమ చేస్తాననే వావో ఇట్లా నేను రాసిన. అది అప్పుడు మీరా సంగీత మండలంలో 84లో పోటీలో వాడి ప్రైజ్ తీసుకున్నా కూడా. ఇప్పుడు ఇమానియల్ గారు అది ఉన్నాయి కదా అదే మళ్ళీ తీయకు మళ్ళీ తీసు మళ్ళీ పెట్టు కష్టం మళ్ళీ పెట్టు ఓకే. అదే పాట పాడదా పాడలే వేరే బంగాళాఖాతం వేరే దిక్కు. అందరి టీవీ ఆధ్వర్యం లోపల మరి శంకర్ సారంగపాణి యాదిలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన మీడియా అధినేతలకు కళారంగ మిత్రులందరికీ కూడా సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటూ వాళ్లకు కళాభినందనలు కళా నమస్సులు తెలియజేస్తున్నాను. 1979 సంవత్సరం 76వ సంవత్సరం ఆజంజాయి మిల్లు గ్రౌండ్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మీటింగ్లో ఒకే ఒక్కడు క్లెమెంట్ గారు ఇలాగే అన్నలాగానే ఒకే కంజరి తీసుకొని దాదాపు ఒక గంట సేపు ప్రోగ్రాం చేశారు, అందరినీ ఉర్రు తొలగించారు. అది నేను మొట్టమొదటిసారిగా చూసిన కార్యక్రమం. అందరి టీవీ ఆధ్వర్యంలో ఈరోజు జానపద కళాకారుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి వరంగల్ ఆనిముత్యాలు జానపదంలో మరి వరంగల్ సీనన్న వెంట ఉంటూ అనేక పాటలు పాడి అనేక స్టేజ్ల మీద అనేక జానపదాలు మరి ప్రజలకు అందించినటువంటి పాడినటువంటి గొప్ప రచయితలు సింగర్లు ఊరుగల్లుకు వెన్నెముకగా ఉన్నటువంటి మా బంగారుకొండ గోల్కొండ బుచ్చన్న గారిని ఒకసారి పరిచయం కావాల్సిందిగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం చప్పలతోటి. అదేవిధంగా రంగస్థలం సినిమాలో ఓ ముద్దు పెట్టవే జిగేల్ రాని అంటే పాట పాడి మరి మన
తెలంగాణ యాసని జాసని వరంగల్లు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి గొప్ప సింగరు రేల కుమార్ గారిని మరి స్టేమికి వచ్చి పరిచయం కావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను. అదేవిధంగా అనేక పాటలతోటి పల్లెల్లో ప్రోగ్రాం చేస్తున్నటువంటి గొప్ప కళాకారుడు కవి గాయకులు మరి గురుమిల్ల రాజు గారిని కూడా ఒకసారి సభకు పరిచయం కావాల్సిందిగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వరంగల్ అంటేనే జానపదానికి పెట్టిన పేరు. మరి శంకర్ సారంగపాలన్న వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మాలాంటి వాళ్ళు కూడా మరి కళాకారులుగా ఎదగడం జరిగింది. వరంగల్ మట్టికి ఉన్న గొప్పతనమే జానపదం. మరి ఆ రకంగా జానపదాన్ని బతికించడం కోసం వారి ఆశయాల్ని కొనసాగించడం కోసం మరి అందర్ టీవీ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడో మూలకున్న కళాకారులందరినీ కూడా మళ్ళీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వరంగల్లు మరి పేరులోనే పోరున్నటువంటి వరంగల్లో పుట్టినటువంటి జానపదాన్ని బతికించడం కోసం ముందు తరాలకు అందించడం కోసం ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కామిశెట్టి రాజు గారికి అందర్ టీవీ అధినేత కామిశెట్టి రాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఒక మాట. థ్యాంక్ యూ సునీల్ అన్న. చాలా మంచి చక్కటి కార్యక్రమం. అంతరించిపోతున్నటువంటి అనాది కళలను జనం శ్రమ నుంచి పుట్టినటువంటి జానపదాన్ని వాళ్ళు భుజాన ఎత్తుకొని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహనీయులు వరంగల్ శంకర్ సారంగపాణన్న గారు. ఇవాళ వారి వారసత్వంలో వారి నేపథ్యాన్ని పుణికిపుచ్చుకొని వందలాది మంది కళాకారులు తయారైనలు. ఇవాళ స్వతంత్రంగా వాళ్ళు ఈ కళతోనే బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ ఎవరికి వాళ్ళుగా బతుకుతున్నారు, ఈ ఆటతోనే ఈ జానపదంతోనే బతుకుతున్నారు, రకరకాలుగా జానపదాన్ని వాడుకుంటున్నారు. కానీ మూల కారకులను మర్చిపోతున్న సందర్భాలు చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాటే కాదు, అస్తిత్వం కలిగినటువంటి మహనీయులు ఉన్నటువంటి ఈ గడ్డలో ఆ మహానుభావులను తలుచుకోవడం కోసం మంచి కార్యక్రమం పెట్టినటువంటి అందరి టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా గొప్ప కార్యక్రమం ఇది. నిజంగా కళారంగంలో ఒక అలజడి సృష్టించేటువంటి మంచి కాన్సెప్ట్ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లవేళలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా కళారంగాన్ని సమాయత్తపరుస్తూ నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక చిన్న జానపదం. అడ్డెడు అడ్డెడు వల్లి పూలు అత్తామామలు సారబోయంగా, అత్తామామలు సారబోయంగా, తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లిదండ్రులు సారబోయంగా, తల్లిదండ్రులు సారబోయంగా, ఎసో 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 దానమేనా మరుదలా, ఏలు బట్టి పోలు తిరుగుదామేనా ఈ మరుదలా, ఎసో 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 దానమేనా మరుదలా, ఏలు బట్టి పోలు తిరుగుదామేనా ఈ మరుదలా, అడ్డెడు అడ్డెడు వల్లి పూలు అత్తామామలు సారబోయంగా, అత్తామామలు సారబోయంగా, తెల్ల చీర తెల్లారైక పిల్ల నువ్వు కట్టుకొని, మాడపిల్ల నువ్వు పెట్టుకొని, చెవులకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని, పిల్ల సింగులు చేత పట్టుకొని, ముసి ముసిగా నవ్వుకుంట ముస్తాబై పోవంగా, సిగ్గుల మొకాని అందం సుడస కథనమున్నదే, అడ్డెడు అడ్డెడు అరెరే అడ్డెడు అడ్డెడు వల్లి పూలు అత్తామామలు సారబోయంగా, అత్తామామలు సారబోయంగా. థ్యాంక్ యూ. మరి ఇలాంటి మహనీయులు శంకర్ సారంగపాణిల వాళ్ళ పాత పాటలు మరొకసారి నెమరేసుకోవడం కూడా ఈ కళారంగ ఉనికిని కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పి ఇంత మంచి కార్యక్రమంలో అందరిని కూడా ఏకం చేయడానికి మా వంతు కర్తవ్యాన్ని పోషిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అందరి టీవీకి. థ్యాంక్ యూ అన్న. మరో జానపదం పల్లెపదం గొంతు రేలా కుమార్ ఒక పాట మాట. హలో, అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ గారికి ఈ ఓరుగల్లు జానపదాన్ని గత 30 సంవత్సరాల క్రితం ప్రపంచానికి పరిచయం చేసిన శంకర్ సారంగపాణి సాహిత్యాన్ని ఇలా కొత్త తరానికి పుట్టుకొచ్చిన మేమందరం కూడా వాళ్ళు పాడినప్పుడు ఉన్నామా లేమన్నది విషయం మాకు తెలియదు. కానీ ఈ తరానికి అందించిన జానపదం
చాలామంది ఆర్టిస్టులు ఈరోజు జీవనోపాధిగా మార్చుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ తరానికి వాళ్ళు ఆ స్ఫూర్తిని కనుక ఇవ్వకుంటుంటే ఈరోజు ఓరుగల్లు జానపదాన్ని ఇంతమంది కళాకారులు పుట్టుకొచ్చేవారు కాకపోవచ్చు. ఒక్క కంజర మీద 3.5 గంటల సేపు కార్యక్రమం నిర్వహించేది. అట్లాంటి ఇప్పుడు ఫ్యాడు, డోలకు, కీబోర్డు, వైలన్, గిటార్, డోలక్, తబలా ఇవన్నీ పెట్టుకొని ఒక్కొక్క సింగర్స్ పాడుతున్నారు. అప్పుడు ఏకైక ఒకటే కంజర. అంత గొప్ప సాహిత్యాన్ని ఆ రోజులలో ఆ ప్రపంచానికి పరిచయం చేసి ఖండాంతరాలు దాటి వెళ్ళిన జానపదం ఓరుగల్లు నుంచి. ఒక్కొక్కరు రికార్డింగ్స్ పాడితే ఊపర్ బాక్సులు పలిగిపోయేదట చెప్పారు, చాలామంది చెప్తారు. అలాంటి టాలెంటెడ్ సింగర్సు వాళ్ళు ఏ స్థాయిలో ఏ స్కేల్లో పాడితే ఇప్పుడు వచ్చిన కొత్త తరానికి వచ్చిన సింగర్సు దాన్ని పాడడానికి తట్టుకోలేకపోతున్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన అన్నకి ప్లస్ ఇంకా ముందు జరగబోయే పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోయేదానికి నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా అహర్నిశలు కష్టపడుతూ ఈ వరంగల్ నుంచి జానపదాన్ని బ్రతికించడం. పట్నంలో పుట్టలేదురా బిడ్డ వరంగల్ పాట, గ్రామీణ ప్రాంతం ఓరుగల్లులో పుట్టింది. ఈ జానపదాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మా వంతు బాధ్యత తప్పకుండా నిర్వహిస్తూ రాజన్న మా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అహర్నిశలు సునీలు, నేను కానీ ఇంకా అధ్యక్షులు భుక్షవతి గారు కానీ ఇంకా చాలామంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. దీనికి ఆడిషన్స్ పెడతాం. ఆడిషన్స్ పెట్టిన తర్వాతనే ఈ రీల్స్ కంటిన్యూషన్ పెట్టి సోషల్ మీడియాలో ఎప్నేషన్ చేస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ ఆ లాస్ట్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి నుంచి అప్పటిదాకా వరంగల్ శంకర్ సారంగపానన్నతో ఎంతమంది కళాకారులు అయితే పార్టిసిపేట్ చేసి ఎన్ని వేదికల మీద అయితే పంచుకొని చాలామంది గ్రూప్స్ ఉండేది, వాళ్ళను కూడా చేస్తూ వాళ్ళని అన్ని కలెక్ట్ చేస్తూ వాళ్ళకు కూడా కొంచెం బాధ్యతలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా వంతు బాధ్యత. వరంగల్లో పుట్టడమే, ఈ మట్టిలో పుట్టడమే పెద్ద గొప్పతనం. ఈ మట్టిలో పుట్టడమే పెద్ద గొప్పతనం కంటే ఈ మట్టి వాసన కాబట్టి ఒళ్ళు పులకరించిపోతుంది. పాట కానీ మాట కానీ ఇంకేదన్నా కానీ అది ఎవరైనా కానీ, నేనైనా కావచ్చు, మీరు కూడా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడ తట్టుకోలేనంత శ్రమ ఉంటుంది. కష్టపడ్డోడికి ఫలితం ఉంటుంది, కష్టపడడానికి ఎలాంటి ఫలితం ఉండదు. ఆ రోజు వాళ్ళు కష్టపడి పాడిలు కాబట్టి ఈరోజు మాలాంటి సింగర్స్ పుట్టుకొచ్చాం. థ్యాంక్ యూ అమ్మా. నేను ఒక చిన్న లైన్ పాడతాను. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుందోహి 12 గుర్రాల బగ్గిపోతుందోహి 12 సీరతో సిక్కుల రైకపోతుందోహి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు మేలతో మేలైన జోడిపోతుంది, 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 మేలతో మేలైన జోడిపోతుంది. ఈ పాట చాలా పెద్ద పాపులారిటీ పాట. దాని తర్వాత అది కాదన్నా, దానికంటే याडी लेडी बाये बहंचे घुंगरू बाई धारेला ఆ పాట పాడుకుని నేను కంజర కొట్టేది. ముక్కుకు ముక్కేరా తెచ్చిన అనగా తర్వాత ఏంటంటే నా కాలు తొక్కేది. తర్వాత ఏంటిదే ఆ తర్వాత తొక్కేది. అప్పుడు పుట్టిన పాటలు చాలా పెద్ద పాటలు అవి. ఇవాళ ఈ జానపదం లేకపోతే ఈ సినిమాలు లేవు, ఈ ప్రపంచమే లేదు, ఈ ప్రపంచమే లేదు, సినిమా అనే ప్రపంచమే లేదు. అది మన వరంగల్లో పుట్టడం మనం అందరం చేసుకున్న సద్వినియోగం కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఓసారి ఏమైందంటే కేఎంసీలో పోట్లు అవుతాను. థ్యాంక్ యూ. నేను పోయినా, శంకర్ పోయినాం. ఓ అమ్మాయి, చిన్న అమ్మాయి ప్రాక్టీస్ చేసింది. వీడికి వచ్చినాక మర్చిపోతారు. అయితే తర్వాత ఏమైంది, ముక్కుకు ముక్కేరా పెట్టిన వేలంబడి 2 చేయడానికి మళ్ళీ ముక్కు పాడతాను. అంకుల్ ముక్కు బాడినావు ఇదివరకే, కానీ 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 అయితే శంకర్ గారి గొప్పతనం ఏంటంటే నాకు ఒకటి గుర్తు బాగా తక్కువ, అంటే నేను చూసిన ఆయన కోడి లేనిది ఏ పాట లేదనుకుంటున్నాను నేను. కోడి అనే పదం లేనిది ఏ పాట కూడా లేదు. కోడి బాయనే లచ్చి కోడి బాయనే. సో ఇలాంటి పాటలు చాలా ఉండే. నా అంటే నేను పాట మొదలుపెట్టింది
కోడి పిల్ల ఆ మాటలంటదే ఏమేమో అంటదే కోడి పిల్ల ఆ మాటలంటదే. ఇది కోడి బాయల మీరన్న పాట వేరు. ఓకే ఓకే అన్న. ఇప్పుడు మరో మాట పాటతో మన గురిమిళ్ళ రాజన్న ఒక మాట. ఇది కోడి పిల్ల, అది మున్నయ్య పాట, రాయలసీమ వాళ్ళది. ఇంకోటి గండర గండర భాయి గానపాల్, అది కృష్ణా జిల్లా పాట. అది దాన్ని బాగా ఫేమస్ చేసింది ఈయనే. పాడండి. థ్యాంక్ యూ సార్. సారు చాలా సీనియర్ సింగర్ లాగా కనపడతా ఉన్నాడు. వరంగల్ సినీ రంగంలోనే జానపదానికి పెట్టిన పేరు. జానపదం ఈ ఓరుగల్లు గడ్డ నుండే నేలవారింది అనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు, ఒప్పుకోక తప్పదు. దీన్ని బతికించుకోవడానికి అంజలి గ్రూప్ ఆఫ్ మీడియా చైర్మన్ అన్న కామిశెట్టి రాజన్న ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా గొప్ప చరిత్రగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరంగల్ సారంగపాణి శంకరన్న అంటేనే సినీ రంగంలో ఒక వణుకు. వాస్తవంగా ఇంతమంది పెద్దలు చెప్పినారు, తను స్టూడియోలో పాట పాడుతున్నప్పుడు మైకుతో సంబంధం లేకుండా, అంటే జనరల్గా మైకులో పాడితే అందరికీ వినబడుతుంది, కానీ శంకరన్న వితౌట్ మైకు లేకుండానే అటువంటి పాడిన పరిస్థితి. ఆ సందర్భంగా శంకరు సారంగపాణీలు ప్రధానంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు, మన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు జరిగినప్పుడు నేను 89 నుంచి 93 వరకు ఈ హనుమకొండ గుడిబండల కుమారపల్లిలో ఉన్న శంకర్ సారంగపాణులు కూడా, సారంగపాణి వాళ్ళ నానమ్మ మల్లమ్మ అని మా హాస్టల్ కుక్కర్ ఉండే, వాళ్ళు అక్కడ పాటలు పడుతున్నప్పుడు ప్రోగ్రాం చేస్తున్నప్పుడు మేము వెనకాల పోయేది. వెనకాల పోయినప్పుడు అరే కోరసీరా అనేది మా సారంగపాణి అన్న. అదేవిధంగా శంకరన్న అయితే ఇక చెప్పుకోదగ్గ చరిత్ర. గురకుంట స్కూల్లో అతను ఒక 4వ తరగతి ఉద్యోగం కొనసాగుతూనే చాలా జానపద గేయాలు పాడి వినిపించినటువంటి సందర్భం. అందులో భాగంగా నేను అన్నతో పాటు కోరసిచ్చినటువంటి పాట మరి సారు వినిపించిండో లేదో నాకు తెలియదు, ఆలస్యంగా వచ్చాను కనుక అత్తరు సాహెబు మంచోడు అనే పాట మీరు వినే ఉంటారు. దాన్ని ఈ రోజున ఆంధ్ర సినీ రంగం వాళ్ళు దాన్ని చీల్చి చెండాడి చిత్రవిసలకు గురి చేసి దాన్ని ఎటో వైపు తీసుకెళ్తున్నారు. అది కాదు, ఇది తెలంగాణలో ముఖ్యంగా ఓరుగల్లో ఉన్నటువంటి జానపదం ఇక్కడి నుంచి జాలువారింది అనేటువంటి విషయాన్ని మళ్ళీ వెలుగెత్తుకోవడానికి అన్న తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, అత్తరు సాయపు మంచోడా నీ ఉత్తరం వచ్చింది, ఉత్తరం వచ్చిన నా మగుడు బుల్లో లేడాయే, అత్తరు సాయబోరారా నా అందగాడారా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం నా అందగాడారా, అందరూ మొగళ్ళు చెర్లోకెళ్ళి చేపలు తెస్తుంటే, అందరి మొగళ్ళు చెర్లోకెళ్ళి చేపలు తెస్తుంటే, చెర్లోకెళ్ళిన నా మగుడు కప్పల తెచ్చిండే, అత్తరు సాయబోరారా నా అందగాడారా. ఇలాంటి జానపదాలు సారంగపాణిని తలుసుకుంటేనే గుర్తుకొస్తాయి. అవి మళ్ళీ పునర్జన్మం చెందడానికి అన్న తీసుకున్నటువంటి కార్యక్రమంలో అందరం భాగస్వామ్యం లేదా, ముఖ్యంగా మా గోల్కొండ బుచ్చన్న వచ్చిండు అని అంటేనే దానికి రూపాంతరం వస్తుంది, ఆచరణ నిలబడుతుంది, అది ఎంతటికైనా వెళ్తుంది. కాళోజీ కళాక్షేత్రంలో ఈ 4-5 ఇది కేవలం సన్నాహక సమావేశం అనుకోవాలి. భవిష్యత్తులో భారీ ఎత్తున ఓరుగల్ నుంచి జారుబడినటువంటి తెలంగాణ జానపదాన్ని మరొకసారి మన ప్రజల ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అన్నకు, తర్వాత మా బుచ్చన్నకు, మా సునీల్ భాయ్కి, మిగతా మా ఇమానుయల్నకు, బాలరాజన్నకు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే థ్యాంక్ యూ అన్న. సారంగపాణి గారికి ఇంకొక ఏంటంటే మిమిక్రీ చేస్తాడు, మిమిక్రీ కూడా పాడతాడు. దాన్ని నేను కూడా వాడేది. తను రాసిండు కోడలా అనే పాట, అది ఒక్కసారి వినిపిస్తా. థ్యాంక్ యూ అన్న. మేము తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమానికి మరి మీ వంతుగా సహాయ సహకారం అందిస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం. మట్టి పరిమళ నుంచి పుట్టినటువంటి
ఆ మట్టి వాసన నుంచి పుట్టినటువంటి ఆ ఒక్క పల్లె పదం, ఓరుగల్లు జానపదం, ఆ జానపద దిగ్గజాలే కీర్తిశేషులు దీకొండ సారంగపాణి గారు, కూనమల్ల శంకర్ గారు. మరి వారి పాటలకు పట్టాభిషేకం చేయాలనే ఆ ఆలోచన ఇప్పటిది కాదు. 1995లో అంజలి మ్యూజిక్ సెంటర్ నర్సంపేటలో ఉండేది. నేను మొదట పాడిన పాట జానపదం, నేను మొదట ఆడిన ఆ యొక్క నృత్యం కూడా జానపదం, నేను మొట్టమొదట కొరియోగ్రాఫ్ చేసింది కూడా ఇదే సారంగపాణి అన్న పాటే. 95 వినాయక చవితి కార్యక్రమం రామ్రాజ్ సినిమా థియేటర్ ముందర చాలామంది తెలుసు, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కూడా సారంగపాణి గారు మొత్తం వారి యొక్క ట్రూప్ బృందం అంతా అక్కడికి వచ్చేది. వారిని చూడడానికి అక్కడికి వచ్చేది. వారిని చూస్తూ ఉంటే ఆ పాట వింటా అంటే అప్పుడు సినిమా పాటలు పెద్దగా గుర్తు లేవు, ఎందుకంటే ఆ పాటలు అనేది పెద్దగా ఇష్టం కూడా లేదు. ఈ పాటలో ఏముండే అంటే ఎగరడం ఉండేది. ఆ పాట వింటా అంటే ఒంట్లో నుంచి ఒక రకమైనటువంటి ఆ ఒక ఏమంటారు ఆ కదలికలు అదంతా చూసి ఆ పాట మీద ఇష్టం పుట్టింది. అందుకే ఆ పాటే, ఆ పల్లె పాటే అంజలి మీడియా గ్రూప్లో అందరి టీవీలో కీలక భాగస్వామ్యం అయింది. 5 ఏళ్ల క్రితం కోవిడ్లో నిర్వహించిన ఫోక్ జాతరలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మేము కళాకారులను, గాయనికలను ఆహ్వానించినప్పుడు నేను ఆనాడే మాట ఇచ్చిన. ఆ మాట ఇవ్వడానికి ముందు కూడా ఇంకొక విషయం జరిగింది. కరీంనగర్ జిల్లాలో జానపదం పుట్టింది మా గడ్డపైన, జానపదం పుట్టింది మా గడ్డపైన అని ఒక పెద్దాయన మాట్లాడుతూ ఉంటే, అయ్యా నాయన జానపదం పుట్టింది మీ కాడ కాదు, అది మా కాడ, మా కాకతీయుల గడ్డపైన, మా ఓరుగల్లు గడ్డపైన జానపదం పుట్టింది గడ్డపైన. జానపదానికి జీవం పోసినటువంటి గొప్ప వ్యక్తులు సారంగపాణి గారు, శంకర్ గారు. సో జానపదం పుట్టింది మా దగ్గర అంటే తల్లిగారు మేము, మా దగ్గర ఆ దురదృష్టవశాత్తు మేము అని కోల్పోవడము, కొంతమంది కళాకారులకు సరైన ఆదరణ లేక మీ ఊరికి మెట్టిల్లు మాత్రమే, అంటే మీ ఇక్కడ అత్తగారిల్లు మాత్రమే తప్ప అవగారిల్లు ఎప్పుడైనా మేమే. కాబట్టి ఆ పాత్ర మాదే, కాబట్టి మేము కార్యక్రమం చేస్తాం చూడండి అని చెప్పి 5 ఏళ్ల క్రితం చెప్పినటువంటి ఆలోచన పుట్టిందే ఈ ఫోక్ ఫెస్టివల్. కాబట్టి ఊరూరు తిరుగుతాం, విలేజ్ షోలు పెడతాం, పాఠశాల తిరుగుతాం, వారి పాటలే పెడతాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాలు పంచుకోవడానికి మరి మాతో కలిసి నడుస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, కుమార్ గారికి, బుచ్చన్నకు, రాజు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాసుదేవరెడ్డి గారు, ఇమాన్యుయల్ గారు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వారి సహచరులు వారి పాటల రూపంలో సారంగపాణి గారు, శంకర్ గారు ఇంకా సజీవంగానే ఉంటారు. నిజంగా వారి ఆశీస్సులు దండిగా ఉన్నాయి. కాబట్టే మేము ఈ 10 రోజుల నుంచి మేము మా బృందం అందరం కూడా చేస్తున్న కార్యక్రమానికి ఎదురొచ్చి మరి మాకు కలిసి వస్తామని చెప్తున్నారు. ఇప్పుడు బుచ్చన్న గారు కానీ, మన కుమార్ గారు కానీ, రాజు గారు కానీ వీరందరూ కూడా మాకు బాధ్యత ఇవ్వండి మేము చేస్తామంటున్నారు. నేను అంటున్న బాధ్యత గారు మీకు ఇచ్చేది కార్యక్రమమే మీది. ఎందుకంటే ఈ కార్యక్రమం అనబడదు భావి తరాలకు, ఎందుకంటే మనం 4 పదులు దాటినాం. మన తరం దాటితే వచ్చే తరానికి ఈ పల్లె పదం తెలియదు, ఆ తువ్వాల ఆ యొక్క ముక్కల డీజేలు మాత్రం తెలుస్తాయి. కాబట్టి మనము ఈ తరంలో ఖచ్చితంగా భావి తరాలు చెప్పాల్సిన పల్లె పాటల గురించి చెప్పాలి. కాబట్టి కలిసే చేద్దాం. సో మీరు మీ ఆలోచనను ఈ కార్యక్రమం రూపంలో సజీవంగా ముందు తీసుకుపోవడానికి ఇది మీది, కాబట్టి ఇక్కడ బాధ్యతలు ఉండవు, ఇది మీది కాబట్టి మీరు చేయాల్సిన కోరుతూ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ కార్యక్రమం కొనసాగించుకుందాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా చేద్దాం. కానీ అయితే నేను చెప్పిన కదా ముసలమ్మ పాట తనే రాసిండు, ట్యూన్ చేసిండు. బుచ్చక్క ఓ లచ్చక్క ఏం పాడు కాలం వచ్చిందే, ఈ ముసలోళ్ళని చూస్తే కాంతలేరు బిడ్డ, పడుసోళ్ళంతా పెడుసు మాటలతోటి నా మనసంతా ఇరగొడుతాను. వాళ్ళకు కూడా ముసలితనం వస్తుంది, గప్పుడు నాకు వసదాగుతుంది. ఇక నా కోడల సంగతి చెప్పనా బిడ్డ. ఓ ఓ కోడల నన్ను బదునాము చేతివే వాడల, ఓ కోడల నన్ను బదునాము చేతివే వాడల. ఉట్టి మీది రొట్టెలన్నీ పట్టుబట్టి తిన్నావు, ఉట్టి మీది రొట్టెలన్నీ పట్టుబట్టి తిన్నావు, ఉట్టి మాటలతో జుట్టు ఇప్పి ఎగురుతావు. అవో మరణాగి ఉండవు కాదే, కోడల నన్ను బదునాము చేతివే వాడల, ఓ కోడల
నన్ను బదునాము చేతివే వాడలా ఓ ఓ ఓ ఓ నోటికొచ్చినట్టు దిట్టి నోటికాడి కూడు తీసి నోటికొచ్చినట్టు దిట్టి నోటికాడి కూడు తీసి కాటికెళ్ళు ముసల్దాని కళ్ళగానకుండ చెత్తివి అవ్వో బౌరూహులముండవు కాదే కోడల నన్ను బదునాము చేతివే వాడల ఓ కోడల నన్ను బదునాము చేతివే వాడల ఓ ఓ ఓ పోషమ్మకు కోని కోసి మైసమ్మకు యాట చేసి పోషమ్మకు కోని కోసి మైసమ్మకు యాట చేసి కూర వండుకోని మెత్తడి తునుకలన్న ఎయ్యలేదు అవో పూలగండు ముండవు కాదే కోడల నన్ను బదునాము చేతివే వాడల. ఇలాంటి కోడల పాటలు కూడా డ్యాన్సులు ఉండేది. తిరుపతి సార్ గారికి మా కళాభివందనాలు. తర్వాత ఇమానుయల్ గారు గల్లు గల్లు అనే పాట కూడా పాడతాడు. ఏదైనా మాట్లాడదా పాట తీసి పెడతాం మాట్లాడాను. గురువర్యులు తిరుపతి గారికి సాదరంగా వందనాలతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మరి ఈ జానపదం 1976లో ఆజంజాయ్ మిల్లు గ్రౌండ్లో గొడిశాల క్లెమెంట్ గారు శంకర్ సారంగపాన్లకు జానపదానికి ఆది ఊరుగా చెప్పబట్టి క్లెమెంట్ గారు ఒక గంట ప్రోగ్రాం ఒకే కంజరితోని ఒక్కడే ఉండి కోరస్ కూడా లేకుండా అద్భుతమైన కార్యక్రమం చేయడం జరిగింది. అది నా మనసులో పడింది. నేను అప్పుడు 6th క్లాస్. ఆ తర్వాత 8th నుంచి 10th వరకు హన్మకొండలో హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అప్పుడు కుమార్పల్లి బుద్ధభవన్ దగ్గరే ఉండే ఒక గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో మరి సారంగపాణి గారు పాడిన నేను విన్న మొట్టమొదటి పాట శివ శివ శంకర శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర. అప్పుడు మొదలు జానపదం పాడేది శంకరనే. ఎల్లన్న 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 డోలు డోలు దోస పండురోరెల్లన్న డొల్లాలొక్క నిమ్మ పండురోరెల్లన్న డోలు డోలు దోస పండురోరెల్లన్న డొల్లాలొక్క నిమ్మ పండురోరెల్లన్న ఎల్లన్న 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 జానపదం ఆనాడు పాడేది. ఆ తర్వాత అసలు ఆర్కెస్ట్రా కార్యక్రమాలు తగ్గుముఖం పట్టి కేవలం జానపదాలే రాజ్యమేలే పరిస్థితి ఏర్పడ్డది. ఇటు డ్యాన్స్ మీద డ్యాన్సులు పిల్లలతో పక్కకు పాడడం ఒక 20 ఏళ్ళు అదేవిధంగా సాగింది వాళ్ళ జైత్రయాత్ర. మొట్టమొదటి క్యాసెట్ లోపట మాపల్లె పదాలు క్యాసెట్ లోపట దేవి రావే ఎల్లవ్వ రావే 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 ఎల్లవ్వ రావే దేవి రావే ఎల్లవ్వ రావే 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 ఎల్లవ్వ రావే గజ్జెల్లా లాగుదొడిగి పొద్దెల్లా నీ కోసం గంపడంత ఆశతోటి గడప కాడ కూసున్న దేవి రావే ఎల్లవ్వ రావే 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 ఎల్లవ్వ రావే. అక్కడి నుంచి మొదలు పెడితే పోరానికి నెత్తి నిండా సొండున్నది సొండు మీద 2-3 పుండ్లున్నాయి పోరానికి నెత్తి నిండా సొండున్నది సొండు మీద 2-3 పుండ్లున్నాయి కత్తి పెట్టి గిత్తవాడు కయ్యి కయ్యమంటాడే కత్తి పెట్టి గిత్తవాడు కయ్యి కయ్యమంటాడే నొయ్యకుంట గిత్తవాడు గుండు చేసుకుంటాడే పోరడు పైలమే అవ్వా వని గుండు పైలమే అవ్వా పోరడు పైలమే అవ్వా వని గుండు పైలమే అవ్వా వద్దంటే ఎముడాల పోతాను అంటవే పొల్లగాడి గుండు ఆడగిక్కిస్తానంటవే. ఇలాంటి అద్భుతమైన పాటలు ఎన్నో జానపదాలు వచ్చాయి. మరి
పాడన్న చనిపోయిన సందర్భంలో రాసిన పాట ఒకటి ఈ సందర్భంగా పాడాలనుకుంటున్నాను. పూర్తిగా గుర్తులేదు. కేవలం 2 చరణాలు మాత్రమే. నీ మాటే చల్లనా, నీ మనసే వెన్నెలన్నా, నీ మాటే చల్లనా, నీ మనసే వెన్నెలన్న పాడన్నా, మా పాడన్నా, పాడన్నా సారంగ పాడన్నా, పాడన్నా మా పాడన్నా, పాడన్నా సారంగ పాడన్నా. తేడాలు భేదాలే నాడు చూడక అందరికీ ఆప్యాయత పంచావన్నా. తేడాలు భేదాలే నాడు చూడక అందరికీ ఆప్యాయత పంచావన్నా. చెదరని చిరునవ్వులే నీ మోమున దివ్వెలు, చెదరని చిరునవ్వులే నీ మోమున దివ్వెలు. ప్రేమ పలకరింపులే మధురానుభూతులు, నీ ప్రేమ పలకరింపులే మధురానుభూతులు. నీ మాటే చల్లన, నీ మనసే వెన్నెలన్న పాడన్నా, మా పాడన్నా, పాడన్నా సారంగ పాడన్నా. కళాకారులందరికీ ఆత్మీయుడవే, కళాభిమానులెందరికో ఆరాధ్యుడవే. కళాకారులందరికీ ఆత్మీయుడవే, కళాభిమానులెందరికో ఆరాధ్యుడవే. కళామ తల్లికి నీవు ప్రియపుత్రుడివే, కళామ తల్లికి నీవు ప్రియపుత్రుడివే. ఓరుగల్లుకే కీర్తి కిరీటానివే, మన ఓరుగల్లుకే కీర్తి కిరీటానివే. నీ మాటే చల్లన, నీ మనసే వెన్నెలన్న, నీ మాటే చల్లన, నీ మనసే వెన్నెలన్న పాడన్నా, మా పాడన్నా, పాడన్నా సారంగ పాడన్నా, పాడన్నా మా పాడన్నా, పాడన్నా సారంగ పాడన్నా. శంకర్ సారంగపాన్తో పాటు రెగ్యులర్గా కోర్స్ ఇచ్చుకుంటూ ఎన్నో సంవత్సరాలు ఆ బ్యాచ్లో ఉన్నటువంటి సురేందర్ అన్న మరి రావడం చాలా సంతోషంగా ఉంది. వారి మాటలు, వారి పాట. హలో, నా పేరు విష్ణుదాస్ సురేందర్రావు. సారంగపాణి గారితో దాదాపు 15 సంవత్సరాలు వారితో నేను సింగర్గా ఉన్నాను. అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఆయన పాడే పాట, ప్రతి పాటని నేను పాడాను. ప్రతి బ్యాలే కానీ ఏది కానీ ఆయనకి ఇష్టమైన ఒక చక్కటి పాట మీ ముందు. సిన్నబోయిన సిరి లక్ష్మి నువ్వెందుకు సిన్నబోయినవే పిల్ల, సిన్నబోయిన సిరి లక్ష్మి నువ్వెందుకు సిన్నబోయినవే పిల్ల.
ఏడాదికోసారి ఎంకన్న కొండకు తీసుకున పోన ఉంటిని గాదా నువ్వు మొక్కినావని నా ఉంగరాల జుట్టు ఎంకన్న సామికి ఇట్టిని గాదా ఇంకేమి కావాలే బంగారు లక్ష్మి నా కోసం నవ్వరాది నా సిన్ని లక్ష్మి చిన్నబోయిన సిరి లక్ష్మి నువ్వెందుకు చిన్నబోయినవే పిల్ల చిన్నబోయిన సిరి లక్ష్మి నువ్వెందుకు చిన్నబోయినవే పిల్ల ముచ్చాల ముక్కు పోగు ముద్దు బుద్దు కమ్మలు మెడగొలుసు తేలేదని అలిగినవా పిల్ల ముచ్చాల లాంటి ముగ్గురు పిల్లలగని సంబురంగా నిన్ను సుఖపెట్టిన గాదా పిల్లలను చూసి అలకమానవే నగలా సమాని మురిసిపోవే ఓ పిల్ల చిన్నబోయిన సిరి లక్ష్మి నువ్వెందుకు చిన్నబోయినవే పిల్ల చిన్నబోయిన సిరి లక్ష్మి నువ్వెందుకు చిన్నబోయినవే పిల్ల. థ్యాంక్ యూ. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వారు లేకపోయినా కూడా వారి సహచరులు వారితో కలిసి అడుగులేసిన వారు, వారితో కలిపి స్వరం కలిపిన వారు మరి ఈ వేదికపైకి రావడం, వారు మన మధ్యలో మనతోటే ఉన్నట్టుగా ఉంది. చాలామందికి ఇప్పుడున్న తరానికి తెలియదు. వారు ఫోటోలు కూడా ఈ మధ్య మేమే ఎక్కువ బయట పెడుతున్నాము. వారి సహచరులకు వారి కుటుంబ సభ్యులకు తప్ప శంకర్ సారంగపాణి గారు ఇలా ఉంటారనేది ఇప్పుడున్న వాళ్ళు చాలామంది తెలియదు. మా బాధ కూడా అదే, అందరికీ తెలియాలి. పుట్టిన పల్లెపాట మన ప్రాంతం నుంచి పుట్టింది, ఆ స్వచ్ఛమైన పల్లె నృత్యం పుట్టింది మన కాడ నుండి. సో ఇవన్నీ కూడా అందరూ తెలియాలి కాబట్టే ఈ కార్యక్రమం రూపుదాల్చింది. సో విచ్చేసిన సురేందర్ గారికి, వాసుదేవరెడ్డి గారికి, ఇమాన్యుయల్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి, మహోన్నత గొప్ప వ్యక్తి, ఓరుగల్లు కళామ తల్లి ముద్దుబిడ్డలలో ప్రథమ వరుసలో ఉండేటువంటి గొప్ప వ్యక్తి, కర్ణాటక సంగీత భీష్మాచార్యులు గురువుగారు డాక్టర్ శ్రీ వెనకపల్లి తిరుపతయ్య గారిని వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. మరొక ముఖ్య విషయం ఏంటంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో సారంగపాణి గారు వారి శిష్యులు. మరొక గొప్ప మనం కోల్పోయిన మరొక ముద్దుబిడ్డ, ఓరుగల్లు ముద్దుబిడ్డ సినీ సంగీత దర్శకులు చక్రి గారు కూడా వారి శిష్యులే. సో జానపదంలో వీరిని ఎలాగైతే పేరు దిట్ట ఉందో మరి సినీ సంగీతంలో కూడా చక్రి గారికి అంతటి పేరు ఉంది. ఆ ఇద్దరు కూడా మన తిరుపతయ్య గారి శిష్యులు. మరి ఈ కార్యక్రమానికి వారు విచ్చేయడము, మనతో వారి అనుభవాలు పంచుకోవాలని రావడము నిజంగా కూడా ఆనందంగా ఉంది. వారిని సగవిధంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. పాటలకు పట్టాభిషేకం అంటే కార్యక్రమం పెట్టి ఓ షీల్డ్ ఇచ్చినమా, మెమోంట్ సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళినమా కాదు. ఈ పాట గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి. ఈ పాటనే మన పల్లె పాటగా మనం ముచ్చట పెట్టుకోవాలి అనే ఒక ఆలోచనతోటి రూపుదాల్చిన కార్యక్రమమే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సంచాలకులు శ్రీ డాక్టర్ మామిడి హరికృష్ణ గారి సహకారంతో అంజలి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఫోక్ ఫెస్టివల్. సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మరొకసారి అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ యాకయ్య గారు కూడా మరి వారు ఒక స్వచ్ఛమైన పల్లె పాటను పాడదామని మన ముందుకు వస్తున్నారు కాబట్టి సో వారిని కూడా ఆహ్వానిస్తున్నాము పడవడానికి. తర్వాత పల్లె పాటలతోటే మనము కాలేజీలో కార్యక్రమం చేయబోతున్నాము. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎవరికైనా పాటలు కావాలంటే మా అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ కార్యాలయం నెంబర్ 9959143079కు మెసేజ్ చేస్తే మరి వారి పాటలను మీకు పంపడం జరుగుతుంది. ఆ పాటలకు మీరు ఆ యొక్క డ్యాన్స్ కంపోజ్ చేసుకోవచ్చు, ఆ పాటలు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కార్యక్రమం కొనసాగింపులో భాగంగా
మరొక స్వచ్ఛమైన పల్లెపాట పాడవలసిందిగా వాసుదేవరెడ్డి గారిని కోరుతా ఉన్నాము. సో అందరికి ఇష్టమైన పాటలు అంటే దాదాపుగా కొన్ని వందల పాటలు ఉన్నప్పటికీ కూడా కొందరికి గుర్తుండిపోయే పాట ఇప్పటికి కూడా సారంగపాణి గారు ఎవరో తెలియకపోయినా వారి పాటకు నేను ఈ మధ్య చూశాను యూట్యూబ్లో. మావో మంకయ్య పైలమురో కొండగోన తిరిగేటి మావయ్యో. సో ఇలాంటి పాటల రూపంలో ఇంకా వారు అంటే వీరు ఎవరో తెలియకపోయినా వారు ఆ పాటలను నృత్యం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు తెలిసి చేస్తే ఇంకా బాగుంటుంది, వారి గురించి సెర్చ్ చేస్తే ఇంకా వేల పాటలు దొరుకుతాయి. కాబట్టి ఈ పాటలు అనేది అందరికీ తెలవాలనే ఈ కార్యక్రమం రూపుదాల్చింది. ఇమ్మాన్యుయల్ గారు మీరు ఒకటి. సో మాకు ఇష్టమైన పాటల్లో మేము ఆనాడు నేను స్వయంగా అదే ఆ పాట నృత్యం చేసినటువంటి పాట అమ్మలార అయ్యలార ఊరోని నేను పల్లెటూరోని నేను. హై అమ్మలార అయ్యలార ఊరోని నేను పల్లెటూరోని నేను. సో ఇలాంటి పాటలన్నీ కూడా ఆనాడు ఇష్టంగా చేసినాం. సో మాకు నచ్చిన పాటను మాకు ఇష్టమైన పాటలు మీ గొంతులోంచి వినాలని ఒక చిన్న మా కోరిక. శంకర్ సారంగపాణి గారుల పాటలంటే నిజంగా అవి జానపద ఆణిముత్యాలే. ఇప్పుడే కాదు ఇంకెన్ని సంవత్సరాలకైనా కూడా తెలంగాణ మాండలికం బతుకునన్ని రోజులు మరి అవి బతికే ఉంటాయి, ప్రజల హృదయాల్లో నిత్యం కొలువుంటాయి. శంకర్ సారంగపాణి అన్న తర్వాత మరి ఆ దారిలో వచ్చినట్టు మంచి రచయిత గాయకులు నాకు ఇష్టమైన అన్నగారు వాసుదేవరెడ్డి అన్న వస్తున్నారు. అంతకంటే ముందు చిన్న ఓహో 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 కొండల్లో కోనల్లో కొండల్లో కోనల్లో గోదారమ్మ సందిట్లు గోదారమ్మ సందిట్లు కూకు కూకు కోయిలు సలసల్లాని ఎన్నెల్లు రేయిలు కూకు కూకు కోయిలు సలసల్లాని ఎన్నెల్లు రేయిలు. హలో మన రాజు పటేల్ గారు ఆర్గనైజర్ నిర్వాహకులు ఇప్పటికి నేను 4 సార్లు మామ మంకాయ పాట అన్నాడు. అది పాడుదాం ఇప్పుడు. మామ మంకాయ పైలమురో పాట మొదలుగా క్లెమెంట్ గారి నోటి వెంట వినడం జరిగింది. ఆ తర్వాత శంకరన్న, ఆ తర్వాత పత్రి కుమారస్వామి కూడా ఆ పాటను ఆలపించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాల్లో, ఎన్నో స్టేజీ ప్రోగ్రాంలలో, వేలాది కార్యక్రమాలలో మేమంతా వాళ్ళను అనుకరించిన వాళ్ళమే, అనుసరించిన వాళ్ళమే. ఇప్పుడు వాసన నోటి వెంట మాము మంకాయ పైలంలో బయటి కళాకారులకును మాకు అంటే నేను శంకర్ సారంగపాణి గారు మేము ఎక్కువ డ్యాన్స్ ట్రూపులకే ఎక్కువ పాడేది. ఎలాంటి పాటలు రాయాలి, ఎలా స్పీడ్ పాటలు, మామూలుగా పాడే పాటలు తక్కువ, ఎక్కువ డ్యాన్స్ పాటలే. ఈ మామ మంకాయ కూడా డ్యాన్స్ చేసేది. ఇంతకుముందు ఆ కోడల ముసలమ్మ అన్ని డ్యాన్సే. ఇంకా ఉండే గుత్తి వంకాయ కూరు ఈ మామాకు, ఇది కూడా కూరి వండినాను ఈ మామ, దాని మీద కూడా డ్యాన్సే ఉంది. కూరలు నా గారాభమంతా పోసి వండినాను ఈ మామ, గుత్తి వంకాయ కూరోయి మామ, కూరి వండినాను ఈ మామ. మావో మంకయ్య పైలవురో, మావో మంకయ్య పైలవురో, మావో మంకయ్య పైలవురో, మావో మంకయ్య పైలవురో. నువ్వొయ్యే తవ్వల్లో జొన్న సేన్లు ఉన్నాయి, నువ్వొయ్యే తవ్వల్లో జొన్న సేన్లు ఉన్నాయి. జొన్న కంకి చూస్తే నువ్వు కన్ను మిటికరిస్తావు, జొన్న కంకి చూస్తే నువ్వు కన్ను మిటికరిస్తావు. నువ్వు జొన్న సేన్ల కాలు పెడితే ఎన్ను మండ దంపుతారు. మావో మంకయ్య పైలవురో, మావో మంకయ్య పైలవురో. నువ్వొయ్యే తవ్వల్లో పెసరు చేన్లు ఉన్నాయి, నువ్వొయ్యే తవ్వల్లో పెసరు చేన్లు ఉన్నాయి. పెసరు చేను చూస్తే నువ్వు పూసరెల్లివవుతావు, పెసరు చేను చూస్తే నువ్వు పూసరెల్లివవుతావు.
నువ్వు పెసరుగాయ ముట్టుకుంటే కసరెల్లా దొక్కుతారు. మావో మంకయ్య పైలమురో, మావో మంకయ్య పైలమురో. నువ్వయ్యే దారిలోన పల్లి సేన్లు ఉన్నాయి, నువ్వయ్యే దారిలోన పల్లి సేన్లు ఉన్నాయి. పల్లి సేను చూస్తే నువ్వు పానమంత గుందుతాది, పల్లి సేను చూస్తే నీకు పానమంత గుందుతాది. నువ్వు పల్లికాయ వీకితివా పాడగట్టి పంపుతారు. మామో మంకయ్య పైలమురో, మామో మంకయ్య పైలమురో. నువ్వయ్యే తవ్వల్లో కందిసేన్లు ఉన్నాయి, నువ్వయ్యే తవ్వల్లో కందిసేన్లు ఉన్నాయి. కందిసేన్లు చూస్తే నువ్వు కింది మీద అయితావు, కందిసేన్లు చూస్తే నువ్వు కింద మీద అయితావు. నువ్వు కందికాయ కోసితివా బొందదోడి పెడతారు. మామో మంకయ్య పైలమురో, మామో మంకయ్య పైలమురో. నువ్వయ్యే దారిలోన తాటి చెట్లు ఉన్నాయి, నువ్వయ్యే దారిలోన తాటి చెట్లు ఉన్నాయి. తాటి బింకి చూస్తే నువ్వు తందాన అంటావు, తాటి బింకి చూస్తే నువ్వు తందాన అంటావు. నువ్వు తాడి చెట్టు ఎక్కితివా తలో తన్ను తన్నుతారు. మావో మంకయ్య పైలమురో, మావో మంకయ్య పైలమురో. మరి ఆనాటి జానపదంలో సామాజిక రుగ్మతల మీద, ఒక సంస్కృతి సాంప్రదాయాల మీద అద్భుతమైన పాట. ఇంతకుముందు మొదలు పాడినట్టు ఏం పాట? సూరు సూరు తిరిగి సుట్టాకు తెచ్చితే పొవాకు లేదని పొడవత్తడక్క విన్ని నేనేమన్నా వినయ్య సోమ్యమన్న తిన్ననా. వాడవాడ తిరిగి వంకాయ తెచ్చితే టెంకాయ లేదని తెగదిడుతాడక్కు వాణి నేనేమన్నా వన అయ్యసోమ్యమన్న తిన్ననా. ఇందులో కూడా పురుషాధిక్యం కనబడుతుంది. అది హాస్యరసంగా చెప్పడం జరుగుతుంది. ఇది జానపదం లోపలనే సాధ్యమైంది. ఇంతకుముందు పాడిన పాట లోపల కూడా మామో మంకాయ పైలమురో అంటే మనం ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా ఉండాలి అని కొన్ని విషయాలు చెప్పడం, ఒక బోధ చేసినట్టు, సుగుణాలు నేర్పించినట్టుగా ఇట్లాంటి పాటలు ఉంటాయి. శ్రీకాంత్ అన్న, దేవులపల్లి శ్రీకాంత్ అన్న వచ్చారు. వారికి స్వాగతం, సుస్వాగతం. వారు కూడా అద్భుతమైన డాన్సరే కాదు, అద్భుతమైన రచయిత, గాయకుడు కూడా. పాననతోని రాజ్యలక్ష్మి అక్క టీంలో కంపల్సరీ వీళ్ళు శ్రీకాంత్, సురేందర్, ప్యాడ్ రంగనాథ్, చనిపోయిన గజ్జల శ్యామ్. ఆయన పౌవృత్తి అడ్వకేట్, అంటే వృత్తి అది, పౌవృత్తి కళాకారుడు. గల్లు 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 గల్లు. మమ్ము వదిలిన నేల ధ్రువ నక్షత్రం, ఈ లోకమిడిచిన సంగీతం నేస్తం. శ్రీ సారంగపాణి ఓ మధురవాణి, శ్రీ కొండ సారంగపాణి మా జానపద వాణి. ఊరుగల్లు ఆని ముఖ్యమా, జానపద జాతి రత్నమా, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు. ఊరుగల్లు ఆని ముఖ్యమా, జానపద జాతి రత్నమా, అన్నమా శంకరన్న అందుకో జోహార్లు, అన్నమా శంకరన్న